ప్రైమ్ నైన్ తరపున ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు పలు నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో పార్టీలు, పండుగ వాతావరణం, కేక్ కటింగ్, బాణాసంచా, పాటలు, సంబరాలతో సందడి చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికి గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అందరూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. కొత్త ఆశలతో, ఉత్సాహంతో ప్రజలు కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందన్నారు. ఎన్నో మైలురాళ్లను చేరుకుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికిందన్నారు. 2026 నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు సీఎం. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నట్లు తెలిపారు. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంకల్పించిన విజన్ 2047 లక్ష్యాలను సాధించడంలో మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు, సహకారంతో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు.